హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి జున్ను పాలు. కొంతమందికి జున్ను పాలు ప్రిపేర్ చేయడం కూడా తెలియని వారు ఉంటారు కదండి. వారి కోసం నేను న్యాచురల్గా జున్ను పాలతో మనం టేస్టీగా జున్ను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి. న్యాచురల్గా జున్ను పాలల్లో ప్రోటీన్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇన్స్టెంట్ జున్ను పాల కంటే ఇలా న్యాచురల్గా వచ్చే జున్ను పాలల్లో ప్రోటీన్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంటుంది. మరి ఈ జున్ను పాలను టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా జున్ను పాలను తీసుకోవాలి. ఇవి గేదెల నుండి తీసిన పాలండి. ఇవి హాఫ్ లీటర్ వరకు పాలుంటాయి. స్వచ్ఛమైన జున్ను పాలండి ఇవైతే. కొద్దిగా కూడా వాటర్ అనేది కలవలేదు. స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టుకోవాలి జున్ను పాలని. జున్ను పాలు ప్రిపేర్ చేసుకునేటప్పుడు స్టవ్ని సిమ్ములో పెట్టి మాత్రమే ప్రిపేర్ చేసుకోవాలి. పాలు స్టవ్ పైన పెట్టాక 5-6 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ని వేశాను. ఈ టైంలోనే షుగర్ వేయడం వలన జున్ను పాలకి షుగర్ అనేది చాలా మంచిగా పడుతుంది. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేస్తున్నాను. సాల్ట్ వేయడం వల్ల జున్ను పాలు చాలా టేస్టీగా ఉంటాయి. కొందరు జున్ను పాలల్లో సాల్ట్ కూడా వేస్తారా అని డౌట్ ఉండొచ్చు. వేస్తారండి. ఇలా మీరు కూడా ఒకసారి జున్ను పాలల్లో సాల్ట్ వేసి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఒక 5 మినిట్స్ తర్వాత జున్ను పాలు ఈ విధంగా ఉంటాయండి. జున్ను పాలను కొందరు గడ్డలుగా ఉంటేనే ఇష్టపడతారండి. అలా ఇష్టపడే వాళ్ళైతే కలపకుండా ఒక 5 మినిట్స్ వరకు వదిలేయండి. ఇలా కలపడం వలన రవ్వగా కలకండ్ టేస్ట్ మాదిరిగా ఉంటుంది. ఇన్స్టెంట్గా చేసుకునే జున్ను పాల టేస్ట్ కంటే డైరెక్ట్గా గేదె నుండి తీసిన జున్ను పాలతో ప్రిపేర్ చేసుకున్నట్లయితే జున్ను చాలా టేస్టీగా ఉంటుంది. కానీ ఇవి ఎప్పటికీ దొరకాయండి. దొరికినప్పుడే మనం యూజ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసాను. ఇలాచీ పౌడర్ నచ్చని వాళ్ళైతే స్కిప్ చేయొచ్చు. కానీ వేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయండి. జున్ను పాలు ఈ విధంగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ప్యూర్ గేదె పాలు కాబట్టి ఎక్కువ వాటర్ ఇవ్వండి. కొందరు ఈ టైంలో షుగర్ వేస్తారు. కానీ ఈ టైంలో షుగర్ వేస్తే అంత టేస్టీగా ఉండదు. నేను ఫస్ట్లో వేసాను కదండి షుగర్. ఆ టైంలో వేస్తేనే మనం తినేటప్పుడు చప్పగా ఉండకుండా చాలా టేస్టీగా ఉంటుంది. జున్నును 10-15 నిమిషాల లోపు తయారు చేసుకోవచ్చు. జున్ను పాలు ఎప్పటికీ దొరకవు కదండి. దొరికినప్పుడు ఇలా చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి. విలేజ్ స్టైల్లో జున్నును ఈ విధంగానే ప్రిపేర్ చేస్తారండి. జున్నులో ఇలా కొద్దిగా వాటర్ ఉంటే మనం తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా జున్ను వేడిగా ఉన్నప్పుడు తింటేనే చాలా టేస్టీగా ఉంటుంది. చల్లారిన దానికంటే జున్ను వేడిగా ఉన్నప్పుడు టేస్ట్ చేస్తేనే చాలా బాగుంటుంది. జున్ను పాలు ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి. జున్ను పాలను తయారు చేయడం చాలామందికి వస్తుంది. కానీ కొందరికి రాని వాళ్ళు ఉంటారు కదండి. వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో. ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇలా యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.